ఆత్మకూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు సిఐ గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు, ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కరిమనిసా మరియు పట్టణంలోని వివిధ పాఠశాలల వాహన డ్రైవర్లు, స్కూల్ యాజమానులు, ఆర్టీసీ డ్రైవర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డ్రైవర్లు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయంటూ డ్రైవర్లకు సూచనలు చేశారు. వాహనాలు నడిపే సమయంలో అశ్రద్ధగా ఉండకూడదని తెలిపారు. వివిధ రకాల సూచనలు అందించారు. 7 డివిజన్లకి అవగాహన సదస్సు అంటే ఎలా అవగాహన సదస్సు ఏంది అని అంటే రోజు డ్రైవర్ యొక్క నిబంధనలు ఎలాగా చేయాలా, ఫస్ట్ అతను వెహికల్ దగ్గరికి వచ్చేసి ఏమేమి చెక్ చేయాలా, తర్వాత అతను డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి అతనికి, ఎలాంటి సెల్ ఫోన్ మాట్లాడకుండా, అట్లాగనే ఈ యొక్క పిల్లల్ని ఆ యొక్క సీట్ల పరిమితి వరకు కూర్చోబెట్టాలని, అట్లాగనే నించొని ఉంటే పిల్లల్ని అతను డ్రైవ్ చేయకూడదని ఆ యొక్క డ్రైవర్కి మెయిన్ ఎలాంటి మత్తు పదార్థాలు కానీ ఎలాంటి నిశా వచ్చి సేవించకుండా అతను యూనిఫారం ధరించి చక్కగా డ్రైవ్ చేయాలని, అట్లాగే కంపల్సరీ ఆ యొక్క బస్సు నందు అటెండర్ కలిగి ఉండాలండి. ఆ అటెండర్ కలిగి ఉన్న తర్వాత అతను ఆ అటెండర్ యొక్క బాధ్యత డోరు క్లోజ్ చేసుకున్నారా లేదని చూసే బాధ్యత కూడా డ్రైవర్దే అండి. అలాగనే ఆ యొక్క పిల్లల్ని తీసుకొని ఆ యొక్క ఇంటి దగ్గర గమ్యస్థానం చేర్చి ఇంటి దగ్గర ఆ పిల్లల్ని దించేసిన తర్వాత ఆ యొక్క అటెండర్ తీసుకెళ్లి ఇంట్లోకి వెళ్ళిపోయాడా లేదా అని డ్రైవర్ యొక్క బాధ్యత అది కూడా గమనించాలా. ఆ యొక్క స్టూడెంట్ని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చిన తర్వాతనే బస్సు బయలుదేరాలా. కొన్ని సందర్భాల్లో ఏమంటుంటే ఇతను ఎక్కడన్నా రివర్స్ చేసేటప్పుడు ఆ పిల్లలు వెనక గమ్యస్థానానికి చేరారా లేదా అని ఈ యొక్క అటెండర్ బాధ్యత. ఆ అటెండర్ బాధ్యత తీసుకున్న తర్వాతనే అటెండర్ రైట్ అంటేనే బస్సు బయలుదేరాలా, అంతవరకు బస్సు బయలుదేరడానికి లేదండి. అట్లాగనే ఎలాంటి మన మలుపుల దగ్గర కానీ, ఎలాంటి కాలువల దగ్గర కానీ, ఎలాంటి వంపున్న రోడ్లు, ఎక్కువ వంపున్న రోడ్ల బదులు ఓవర్ స్పీడ్ వెళ్లకుండా స్లోగా డ్రైవ్ చేయాలని, రోజు ప్రతి నిత్యము రోడ్డు సేఫ్టీ, నేను ఇవాళ క్షేమంగా వెళ్ళాలా, క్షేమంగా రావాలా, నా వెనక 100 మంది పిల్లలు ఉన్నారని ఆలోచిస్తూ వాళ్ళకి ఈ డ్రైవ్ చేయాలని. అట్లాగనే నెక్స్ట్ ఈ మంచు కాలంలో చాలా జాగ్రత్తగా వహించాలండి. మంచు ఎక్కువ పడుతున్నందువల్ల ముందు ఉన్న ఆబ్జెక్ట్ మనకు కనిపించదు. అలాగనే తర్వాత ఎప్పుడన్నా వర్షాకాలం వరదలు వస్తున్నప్పుడు ఇతను ఈ కల్వర్ట్ల దగ్గర, ఎందుకంటే రోజు చేసే డ్రైవింగేనే అతను అనుకొని ఆ కల్వర్ట్లు వాటర్ వస్తున్నప్పుడు దాటకూడదండి. మీ ద్వారా ఈ యొక్క నిబంధనలు ఈ స్కూల్ డ్రైవర్లు మొత్తం మాకు 7 మండలాల్లో 88 స్కూళ్ళు ఉన్నాయండి. 88 స్కూల్స్ కూడా మేము ప్రతి నిత్యము వాటిని అబ్జర్వేషన్ చేస్తున్నాము. మా దగ్గరికి ఫిట్నెస్కి వచ్చినప్పుడు కూడా మేమే డ్రైవ్ చేస్తూ ఆ యొక్క బస్ కండిషన్ ఎలా ఉంది, ఏదైనా బస్ కండిషన్ లేకపోతే అతనికి మళ్ళీ నోటీస్ ఇచ్చి అవి చేయించుకురామని చెప్తున్నాను. అట్లాగే డ్రైవర్లకు కూడా ఒకవేళ ఓనరు కొద్దిగా బండి బాగలేదని కొద్ది దూరం పోయిరా అంటే కూడా డ్రైవర్లను కూడా మేము వెళ్ళకూడదని కూడా వాళ్ళకు సలహా ఇస్తున్నామండి. బండి ఎట్టగానే తీయకూడదని మీ ద్వారా తెలియపరచుకుంటున్నామండి.